దేశాభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తిరుపతి విమానాశ్రయ రన్వే విస్తరణ పనులకు వెంకయ్య శంకుస్థాపన చేశారు. 5 ఏళ్లలో తిరుపతి గణనీయంగా అభివృద్ధి చెందిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసమే రాజకీయాలు తప్ప అభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తిరుపతి విమానాశ్రయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన టీమిండియా స్ఫూర్తితో అభివృద్ధిలో ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. 177 కోట్లతో చేపట్టిన తిరుపతి విమానాశ్రయం రన్వే విస్తరణ పనులకు కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, జయంత్ సిన్హాతో కలిసి వెంకయ్య శిలాఫలకం ఆవిష్కరించారు. నేను అందుకే ఎప్పుడు చెబుతూ ఉంటాను, కేంద్రము రాష్ట్రము రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలి. దే షుడ్ వర్క్ యాజ్ ఎ టీమ్ ఇండియా, ఫర్గెటింగ్ పాలిటిక్స్. పాలిటిక్స్ ఆర్ ఫర్ ఎలక్షన్. పాలిటిక్స్ ఆర్ ఫర్ ఎలక్షన్. యూ మే సపోర్ట్, యూ మే అపోజ్, బట్ అట్ ద సేమ్ టైమ్ as the development of the state is concerned, both central government and state government must work as team India. I am very happy that the Prime Minister Shri Narendra Bhai Modi has given a call for team India. ఆర్థిక సంస్కరణల ద్వారానే దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన అనేక అభివృద్ధి పనులతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. ప్రపంచంలోనే భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే, అభివృద్ధిలో వాళ్ళు భాగస్వామ్యం కావాలంటే, ప్రపంచం వేగంగా పోతున్నప్పుడు ఆ వేగంలో మనం కూడా అందుకోవాలంటే మన దేశంలో కూడా మన సంస్కరణలను వేగవంతంగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి ఒక మార్గము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. లేకపోతే మనం చూస్తున్నాం, ఇంతకాలం పాటు మనం విమానాశ్రయాలు విస్తరించుకోలేకపోయాం. కారణం ఏంటంటే తగిన నిధులు లేకపోవడం. ఎప్పుడైతే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి ఈ కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకొచ్చాడో, దాని తర్వాత ప్రధానమంత్రి గారు, నేటి ప్రధానమంత్రి ఈ యొక్క సంస్కరణల కార్యక్రమాన్ని చేపట్టాడో, ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్న రన్వేల యొక్క విస్తరణ, కొత్త ఎయిర్పోర్ట్ల యొక్క నిర్మాణము, ఇవన్నీ కూడా అత్యంత వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఉపరాష్ట్రపతి అన్నారు. 5 ఏళ్లలో తిరుపతి రూపురేఖలు మారిపోయాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోంది, చాలా సంతోషం. నేను గతంలో చూసిన తిరుపతికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఈ మధ్య కాలంలోనే గత 5 ఏళ్లలో తిరుపతి స్మార్ట్ సిటీ, ఒక ఆకర్షణీయ నగరంగా మనం దాన్ని ఎంచుకున్నాం. దాన్ని ఆకర్షణీయంగా తయారు చేయాల్సిన బాధ్యత స్థానిక మున్సిపాలిటీ పైన, కలెక్టర్ పైన, ఎమ్మెల్యే పైన, మిగతా ఎంపీ పైన, మిగతా అందరి పైన కూడా ఉంది. రెండవది తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి. దేశంలో ఉన్న అత్యాధునిక రైల్వే స్టేషన్లో ఒకటిగా తిరుపతి రైల్వే స్టేషన్ రూపొందించబడుతుంది. తొందరలోనే దానికి టెండర్లు కూడా పిలుస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దేశంలోనే అత్యాధునిక రైల్వే స్టేషన్ గా తిరుపతి రైల్వే స్టేషన్ తీర్చిదిద్దనున్నట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయన్నారు.